హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియోలో సింధు నాగరికత గురించి కొన్ని టాపిక్స్ డిస్కస్ చేశాం గదా! అయితే ఈరోజు ఈ వీడియోలో సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయి. వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? టాపిక్‌లోకి వెళ్తే ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి హరప్పా. ఈ హరప్పా అనే నగరాన్ని రావి నది ఒడ్డున 1921లో దయారాం సహాని గారు ఎక్స్‌కవేట్ చేసి కనుగొన్నారనమాట. ఓకేనా? అయితే ఈ నగరంలో ఏంటంటే మూపురం ఉన్న ఎద్దు ముద్రిక ఒకటి లభించింది. అలాగే నటరాజ విగ్రహం, అమ్మ తల్లి విగ్రహాలు గూడా లభించాయి. అలాగే ఈ నగరాన్ని ధాన్యాగారాల నగరం అని అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ మొత్తం 12 ధాన్యాగారాలు బయటపడ్డాయి. అందుకే దీనికి ధాన్యాగార నగరం అని కూడా పేరనమాట. అంతే కాకుండా ఇక్కడ హెచ్ ఆకారపు సమాధులు గూడా బయటపడ్డాయన్నమాట. ఓకే. ఆహ్, ఎవ్రీ సైట్ ఐ మీన్ వీళ్ళు ఎక్స్‌కవేట్ చేసిన ఎవ్రీ సైట్‌లో ఏ నది ఒడ్డున బయటపడింది, ఏ ఇయర్‌లో అండ్ ఎవరు కనుగొన్నారు, ఏం కనుగొన్నారు, ఇవనేది చాలా 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 ఇంపార్టెంట్. హ్మ్. ఒక బిట్ అయినా రావడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాంహుదారో. అయితే ఈ నదేంటంటే సారీ, ఈ సైట్ ఏంటంటే సింధు నది ఒడ్డున బయటపడిందనమాట. దీన్ని 1931లో ఎన్‌జీ మజుందర్ దీన్ని కనుగొన్నారు. అయితే ఈ నగరంలో ఏంటంటే కోటలు లేవు. ఓకేనా? ఇక్కడ సిరాబుడ్డి మరియు లిప్‌స్టిక్ అనేవి లభించాయన్నమాట ఈ నగరంలో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మొహంజోదారో. ఈ మొహంజోదారో అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. బాగా చదవాలి దీని గురించి. ఓకేనా? ఇదేంటంటే ఈ నగరం అనేది సింధు నాగరికతలోనే అతిపెద్ద నగరం అన్నమాట. అంతే కాకుండా ఈ నగరం అనేది 7 సార్లు వరదలకు గురైంది. ఓకేనా? మరియు ఈ నగరంలో ఏంటంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న మహాస్నాన వాటిక ఒకటి బయటపడిందనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఈ స్నాన వాటికనేంటంటే జాన్ మార్షల్ గారు కనుగొన్నారనమాట. ఈ మహాస్నాన వాటిక గురించి స్పెషల్‌గా నేను ఇంకో క్లాస్ చెప్తాను. అందులో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ నగరాన్నేంటంటే సింధు నది ఒడ్డున 1922లో ఆర్‌డీ బెనర్జీ గారు కనుగొన్నారు. ఓకేనా? అండ్ ఈ మొహంజోదారోలో పశుపతి మహాదేవుని ప్రతిమ దొరికిందనమాట. ఈ ప్రతిమ ఈ ప్రతిమ గురించి గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పశుపతి మహాదేవుని చుట్టూ కొన్ని జంతువులున్నాయన్నమాట. అవేంటంటే పులి, ఖడ్గమృగం, దున్నపోతు, ఏనుగు మరియు ఆ పశుపతి మహాదేవుని కాళ్ళ దగ్గర 2 జింకలుంటాయన్నమాట. ఓకేనా? ఎగ్జామ్‌లో ఏమని అడుగుతారంటే ఏ జంతువు లేదు అని అడుగుతారు. లేకపోతే ఏ జంతువు ఉంది అని జెప్పేసి అడుగుతారనమాట. ఓకేనా? అందుకే దాని గురించి ఆ ప్రతిమ గురించి గూడా బాగా తెలుసుకోవాలి. ఓకే. అయితే ఏమన్నారంటే, ఈ పశుపతి మహాదేవుడే తర్వాతి కాలంలో శివుడయ్యాడని చెప్పేసి సర్ జాన్ మార్షల్ గారు అభిప్రాయపడ్డారనమాట. అంతేకాకుండా ఇక్కడ గడ్డమున్న పురోహితుని విగ్రహం బయటపడింది. తర్వాత అత్యధికంగా బావులున్నాయిక్కడ. అయితే ఇందులో ఏంటంటే మెసపటోమియాకు చెందిన 3 స్తూపాకార ముద్రికలు లభ్యమయ్యాయన్నమాట. దీని ద్వారా ఏంటంటే మొహంజోదారోకి మరియు మెసపటోమియాకి మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగాయని చెప్పేసి మనం చెప్పవచ్చనమాట. ఓకేనా? ఇది మొహంజోదారోకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ మొహంజోదారో అనే సిటీ. ఓకే. నెక్స్టొచ్చేసి కాళీబంగన్. ఈ కాళీబంగన్ అనేది గగ్గర్ నది ఒడ్డున 1921లో బీబీ లాల్ గారు కనుగొన్నారనమాట. కాళీబంగన్ అంటే అర్థమేంటంటే నల్లని గాజులు. ఓకేనా? ఇక్కడొచ్చేసి అమ్మ తల్లి విగ్రహం లభించింది. అలాగే లిపికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు గూడా లభించాయన్నమాట. ఓకే. వీళ్ళ లిపేంటంటే బొమ్మల లిపి అన్నమాట. దాన్ని ఇంకా ఎవరు కనుగొనలేకపోయారు. దానికి సంబంధించి ఓకేనా? దాని గురించి గూడా మనం నెక్స్ట్ క్లాసెస్‌లో నేర్చుకుందాం. ఓకేనా? తర్వాత ఇందులో ఏంటంటే అతి పురాతనమైన వ్యవసాయ క్షేత్రం బయటపడింది. మరియు నాగలి చారలు కలిగిన భూమి కూడా లభించిందన్నమాట. అలాగే హోమగుండాలు 7 బయటపడ్డాయి. ఓకేనా? నెక్స్టొచ్చేసి లోథాల్. లోథాల్‌లో ఈ నగరాన్నేంటంటే మినీ హరప్పా, మినీ మొహంజోదారో అని కూడా పిలుస్తారనమాట. ఇదేంటంటే అంతర్జాతీయ రేవు పట్టణంగా విలసిల్లింది.
సింధు ప్రజల వ్యాపార వాణిజ్యాలనేవి ఐ మీన్ దీని నుంచే ప్రధాన కేంద్రంగా నడిచిందనమాట. ఇక్కడ పూసలు, గాజుల పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఓకే. ఇక్కడ సింధు ప్రజలేం చేశారంటే ఇటుకలతో ఓడరేవును నిర్మించారు. సో, అదేంటంటే మొదటి కృత్రిమ ఓడరేవు అయింది. ఓకేనా. ఇక్కడొక బియ్యపు గింజ మరియు టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మలనేవి లభించాయన్నమాట లోధాల్లో. లోధాలు కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇవి ఓకేనా. నెక్స్టొచ్చేసి బన్వాలి. బన్వాలి వచ్చేసి సరస్వతి నది ఒడ్డున 1975లో ఆర్ఎస్ బిస్ట్ గారను దీన్ని కనుగొన్నారనమాట. ఇందులో టెర్రకోటతో చేసిన నాగలి బొమ్మ లభించిందనమాట. వీళ్ళకేంటంటే మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. అండ్ వీరి రహదారులనేవి అస్తవ్యస్తంగా ఉన్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ రంగపూర్. రంగపూర్ అనే సిటీని బాదర్ నది ఒడ్డున 1953లో ఎంఎస్ వత్స్ అనే అతను గుర్తించారనమాట. అయితే ఇక్కడొచ్చేసి వరి పొట్టు లభించింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. వరి పొట్టు. తర్వాత రోపార్. సారీ. రోపార్. ఈ నగరాన్ని సట్లెజ్ నదీ తీరంలో 1955, 56లో వైడీ శర్మ గారు కనుగొన్నారు. ఇక్కడేంటంటే యజమానితో పాటు కుక్కని గూడా కూర్చోపెట్టారనమాట. ఓకేనా. నెక్స్ట్ సర్కోటడ. దీన్ని 1964లో జేపీ జోషి గారు కనుగొన్నారు. ఇక్కడేంటంటే గుర్రపు ఆనవాళ్ళు దొరికిన ప్రదేశం అని జెప్పేసి ఫస్ట్ అనుకున్నారు. కానీ లాస్ట్‌కి చెక్ చేస్తే ఏంటంటే అవి గుర్రమి గాదు, గాడిద ఎముకలు అని జెప్పేసి పరిశోధకులు తీర్మానించారనమాట. ఓకేనా. సో, దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి తెలియని జంతువొచ్చేసి గుర్రం. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా. అంతే కాకుండా ఇక్కడ ఏంటంటే కుండలో శవాన్ని కూడా పూడ్చిపెట్టే ఆచారం అనేది ఉంది ఈ సర్కోటడాలో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రాఖీ గర్హి. దీన్నొచ్చేసి గగ్గర్ మరియు హక్రా నది ఒడ్డున 1963లో సూరజ్ ఖాన్ గారు కనుగొన్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ ధోలవీర. ధోలవీర గూడా ఇంపార్టెంటే. దీన్ని ఆర్ఎస్ బిస్ట్ గారు 1990లో కనుగొన్నారనమాట. ఇక్కడ పెద్ద స్టేడియంలు, రిజర్వాయర్‌లు ఉండేవన్నమాట. అంతేకాకుండా ఇక్కడ జలవనరుల నగరం అని చెప్పి కూడా దీన్నంటారనమాట. సో, అందుకే దీన్ని 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా దీన్ని గుర్తించారు. ఓకేనా. ధోలవీర నగరాన్ని. ఓకే. ఇది సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ అన్నమాట. సో, నెక్స్ట్ క్లాస్‌లో సింధు నాగరికతకు సంబంధించి ఇంకొన్ని టాపిక్స్ గురించి చూద్దాం. ఓకేనా. థాంక్ యూ సో మచ్.